హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాసులు. జలసాధన సమితిలో పనిచేస్తున్నాను. ప్రధానంగా రాయలసీమ, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులపైన అధ్యయనం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక 10-15 రోజుల క్రితం టీడీపీ, వైఎస్ఆర్ పార్టీల వాళ్ళు ప్రధానంగా హంద్రీనీవా కాలువకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ మీ హయాంలో మీరు ఏం చేయలేదు, హయాంలో మీరు ఏం చేయలేదు, మేమే చేశామని చెప్పేసి ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్నారనమాట. అది సరైన పద్ధతి కాదు. రాయలసీమ, ప్రధానంగా అనంతపురం జిల్లా వెనుకబడి ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే దానికి అటు ప్రభుత్వము, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతోటి చర్చించి ఏ రకంగా మనం ఈ జిల్లాను కరువులు, వలసలు, రైతుల ఆత్మహత్యల నుండి బయటపడవేయాలని చెప్పేసి చర్చించుకొని మన భవిష్యత్తును, ఈ రాయలసీమను సస్యశ్యామలం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా పరిస్థితి ఎట్లా ఉందంటే, దేశంలోనే అతి తక్కువ వర్షపాతము 550 మిల్లీమీటర్లు ఉంటే ఇప్పుడు 380కి పడిపోయింది. మన జిల్లాలో దాదాపు 413 టీఎంసీలు నీటి అవసరం ఉంటే మనకు లభ్యమవుతున్నది 70 టీఎంసీలు మాత్రమే. ఇంకా 340 టీఎంసీలు లోటు ఏర్పడింది. మనకు వస్తున్నటువంటి 32,97,000 ఎకరాలు మొత్తం వ్యవసాయ భూమి ఉంటే కేవలం హెచ్ఎల్సి ద్వారా 1,00,000 ఎకరాలకు మాత్రమే నీరు పారుతుంది. దాదాపు 90% మొత్తం నదీ జలాలు లేకుండా వర్షాధారంపైనే ఆధారపడినటువంటి పరిస్థితి మన అనంతపురం జిల్లాలో ఉంది. అందుకోసమే ఈ వర్షాభావం వల్ల వ్యవసాయం లేక భూగర్భ జలాలు ఎండిపోయి ఇతర ప్రాంతాలకి దాదాపు మన జిల్లాలోనే 4 లక్షల మంది వలసలు వెళ్ళారు. దాదాపు 20 సంవత్సరాలలో 2,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత దాదాపు 800 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరంలోనే 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి కరువు నుంచి బయట పడవేయాలంటే నదీ జలాలు తరలించడమే ఏకైక మార్గం. ఎందుకంటే మనకు మిగతా కోస్తా ప్రాంతానికి ఆ ప్రాంతంలో 70 నుంచి 80% నదీ జలాలు పారుతున్నాయి. కానీ మన రాయలసీమలో 9% మాత్రమే నదీ జలాలు అందుతున్నాయి. అందులో కూడా మన అనంతపురం జిల్లాకు కేవలము 36 టీఎంసీలు 3% మాత్రమే నదీ జలాలు అందుతున్నాయి. కాబట్టి మిగతా ఈ వర్షాధారం పైన ఆధారపడినటువంటి ఈ ప్రాంతానికి హంద్రీనీవా ఒక్కటే మనకు ఈ కరువు ప్రాంతాన్ని బయట పడవేయాలంటే హంద్రీనీవానే శరణ్యం. కానీ హంద్రీనీవా ఈ 37 ఏళ్ళు గడిచినా కూడా నేటికి కూడా పూర్తి కాలేదు. 2012లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికి 10-12 సంవత్సరాలైనా కూడా 3,45,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టు కేవలము 150-200 చెరువులు మాత్రమే నింపారు. కాబట్టి ఈ హంద్రీనీవాక ప్రాజెక్టు విఫలమైంది. ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఎందుకు దానికి కారణం అంటే దానికి సరైనటువంటి ఈ కాలువలు వెడల్పు లేకపోవడమే దానికి ప్రధాన కారణం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని కాలువ వెడల్పు చేసి పిల్ల కాలువల ద్వారా 3,45,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము 3,850 క్యూసెక్కుల కాలువ వెడల్పు చేయడానికి మాల్యాల నుంచి జీడిపల్లి నుంచి కాలువ వెడల్పు చేయకోకుండా లైనింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వము 404, 405 జీవోలను రిలీజ్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టింది.
ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, మా జలసాధన సమితి, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా లైనింగ్ ఆపు చేసి కాలువ వెడల్పు చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దాన్ని పెడచెవున పెట్టి ఈరోజు కాలువ వెడల్పు చేయడానికి, కింద జీడిపల్లనిచ్చి లైనింగ్ చేయడానికి ఈరోజు పనులు ప్రారంభించారు. కాబట్టి ఇంతటి తీవ్రమైనటువంటి కరువును, ఈ కరువు నుంచి బయటపడవేయాలంటే ఈ హంద్రి నీవాను పూర్తి స్థాయి గతంలో డిపిఆర్ ప్రకారం 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాలకు ఇవ్వాలనేది డిపిఆర్లో తయారైంది. కానీ ఆచరణలో ఈ 40 టీఎంసీలు అనేది సాధ్యం కాదు. 100 టీఎంసీలు మనము ఎత్తిపోసుకుంటే కానీ ఈ యొక్క 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న నీళ్లు ఎక్కడా కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. అందులో ఏదైతే వరద జలాలు, మిగులు జలాలు నమ్ముకొని మనము ఈ ప్రాజెక్టులు నిర్మించామో, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో 258 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు పైన ఆపుకుంటున్నారు. ఇక కేవలము 2 నెలలు మాత్రమే మనం వరద జలాలు తీసుకోవాలి. ఆ వరద జలాలు 2 నెలలు మనం ఎత్తిపోసుకోవాలంటే కనీసము 10,000 క్యూసెక్కులు కాలువ వెడల్పు సామర్థ్యం ఉంటే కానీ మనము అనుకున్నట్లు డిపిఆర్లో ఉన్నటువంటి దాని ప్రకారము రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు, అట్లాగే అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. కనుక ఆ 404, 405 జీవోలను రద్దు చేసి మెయిన్ కాలువను మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 10,000 క్యూసెక్కులకు, జీడిపల్లి నుంచి కిందకు 6,000 క్యూసెక్కులకు, అట్లాగే మడక్సిర బ్రాంచ్ కెనాల్ని 1,500 క్యూసెక్కులకు కాలు వెడల్పు చేసి పూర్తి స్థాయి, ఇప్పుడు ఏదో చెరువులకు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు, చెరువులకి ఇవ్వడం అనేది హంద్రి నీవా డిపిఆర్లో లేదు. మొత్తం పిల్లకాలువల ద్వారా కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఈ రకంగా హంద్రి నీవాను కాలువను కుదించి చెరువులకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది. ఇది సరైంది కాదు. పూర్తి స్థాయి హంద్రి నీవాను ఉపయోగించుకోవడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెనకచెర్లకు గోదావరి జలాలు తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పి అంటున్నాడు. 80,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. 465 కిలోమీటర్లు తరలించాలి, 27 కిలోమీటర్లు టెన్నలు కొట్టాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక దుస్సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆచరణలో సాధ్యం కాని ప్రాజెక్టు. మరొక వైపున గోదావరి నీళ్లు బెనకచెర్లకు తరలిస్తే అటువైపు ట్రిబ్యునల్లో తెలంగాణ వాళ్ళు దానికి అభ్యంతరం చెప్తారు. కాబట్టి కనుక మనకు నిఖర జలాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా జలాలలో, అందులోనే మనకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక గోదావరి బెనకచెర్ల డ్యామ్ ఏదైతే మీరు ప్రతిపాదన చేస్తున్నారో దాన్ని విరమించండి. దానికి అయ్యేటటువంటి 80,000 కోట్ల రూపాయలు మనకు బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి ఆ బొల్లాపల్లి నుంచి మన బెనకచెర్లకు తరలించేందుకు 38,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 38,000 కోట్ల రూపాయలు నువ్వు బెనకచెర్ల ప్రాజెక్టుకు తరలించేందుకు అయ్యే ఖర్చును ఈ పెండింగ్ ప్రాజెక్టులు రాయలసీమలో ఏవైతే ఉన్నాయో ఆ 38,000 కోట్ల రూపాయలను రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి హంద్రి నీవా, గాలేరు నగరి, తెలుగంగ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు ఆ డబ్బులు ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తీవ్రమైనటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ యొక్క రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక ఆర్థిక మండలి అంటే రాయలసీమ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పక్కనే కర్ణాటక, బళ్ళారి, గుల్బర్గా, అట్లా విజయపూరు, రకరకాల ఆ ప్రాంతంలో ఉన్న ఒక 10 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి 371J ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు అక్కడ నిధులు విడుదల చేస్తున్నారు. కనుక మన రాయలసీమ వెనుకబడినటువంటి తీవ్రమైన కరువు ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా, కరువు ప్రాంతంగా గుర్తించి రాజ్యాంగ సవరణ ద్వారా 371J ఏ రకంగా అయితే కర్ణాటక చేశారో మనకు రాజ్యాంగ సవరణ ద్వారా
ఈ యొక్క వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే చంద్రబాబు ప్రభుత్వం దీనిని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు రికమెండ్ చేయాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక నిధులు విడుదల చేసి వెనుకబడిన ప్రాంతానికి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము జలసాధన సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.